Hi students, how are you? Are you enjoying the holidays? I think that hmm? Each everything, Corona, all the people you are enjoying that one. Yeah. Finally, students mainly మీ ఎడ్యుకేషనల్ ఇయరే కాస్త గందరగోళంగా ఉంది అనిపించేట్టుగా మీరు బాధపడుతూ కూడా ఉండొచ్చు, కొందరు సంతోషంగా ఉండొచ్చు, కొంతమంది దాని మీద ఆశలే వదులుకుంటూ ఉండొచ్చు, కొంతమంది సరేలే ఇంకేమైనా ఉంది ఇది అడ్వాంటేజ్గా తీసుకొని చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, చదవని వాళ్ళు కూడా ఉండొచ్చు. సరే మీకు అందరి కోసం కాలేజీలో నుంచి మన గవర్నమెంటు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు క్లాసులు తీసుకోండి, తీసుకొని వాళ్ళకి ఇంతకుముందు అకాడమిక్ ఇయర్ అయిపోయింది సార్ అన్నా కూడా మీరు ఏమైతే చెప్పున్నారో ఆ టాపిక్స్ మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చేయండి, లేదు ఇంకైనా కొత్త టాపిక్స్ అయినా నేర్పించండి అని చెప్తూ వచ్చినారు. దానికోసం అనేసి ఈ టాపిక్ తీసుకుంటున్నాను. ఓకేనా? సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ద సెక్యూరిటీ, సైబర్ స్పేస్, సైబర్ క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. మీకు ఫస్ట్ డౌట్ రావచ్చు, ఈ సైబర్ క్రైము, సైబర్ సెక్యూరిటీ అట్లాంటివన్నీ మాకెందుకు సార్ అనుకోవచ్చు. మీరు నేర్చుకుంటున్న దాంట్లో మెయిన్గా వెబ్ టెక్నాలజీలో ఇంకోటి 6th సెమిస్టర్కి వచ్చినప్పుడు కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ నేర్చుకున్నారు. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటేనే వీ కెన్ వర్క్ విత్ ద మనీ, దట్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ మనీ, బయింగ్ అండ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ త్రూ the internet is known as e-commerce. So we are working with e-commerce, and we are working with the e-commerce and internet also. So when you are working the internet, you have follow some rules and regulations and precautions also. Okay, that is main one is security. We have the idea about what is the meaning of security. Other persons do not access our information or our things. Now we can discussing about the introduction to security. Cyberspace means internet space. Cyber crimes, internet crimes, and how we can protect that one. These all things will be now we are discussing. Okay. First of all, what I am doing, brainstorming, definition of security features, concept of cyberspace, concept of cybercrime, and concept of cyber security and the forward. These will be discussing now. First of all, brainstorming. What is the meaning of brainstorming? Simply, what is the security? Security according to the two boys of 10 years old. This is the simple one. Security means మనకు సెక్యూరిటీ అంటే గుర్తొచ్చేది ఏటీఎం దగ్గరనో, ఏ షాప్ ముందనో, ఏ బ్యాంక్ ముందు చూస్తే సెక్యూరిటీ అంటే ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంది మనకి. సరే, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద సెక్యూరిటీ? సింపుల్ డెఫినేషన్. సెక్యూరిటీ అకార్డింగ్ టు జూనియర్ హై స్కూల్ ఐసిటి టీచర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టీచర్. దిస్ సింబల్ విల్ బి know that we are protect the data in our computers. That is the simple meaning. That is our concept. సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోబోతున్నాం ప్రస్తుతానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెక్యూరిటీ? When I'm asking this question, all the people, I think that 90% people will be giving the answers. Today's all the people have good idea about these mobile phones and digital things and internet banking and all those things. So we are giving good information. What is the meaning of security? How we can protect the data? Like this. Simply, these are small definitions about the security. And also, security is a process, not an end state. ఇన్ ద సెన్స్ సెక్యూరిటీ అనేది ఇప్పటివరకు సెక్యూరిటీ ఉంది సార్ మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటే లేదు. సెక్యూరిటీకి ఎండింగ్ అంటూ లేనే లేదు. కనుక్కుంటే కూడా ఏదో కొద్దిగా ఒక 20% 30% కనుక్కోవచ్చు, కానీ కంప్లీట్గా సెక్యూరిటీ అనేది లేనే లేదు ఇంతవరకు. అలా అంత సెక్యూరిటీ ఉంటే అసలు కరోనా వైరసే మనకు రాదు.
ఉన్న ఆ విధంగా ఫుల్ సెక్యూరిటీ ఉంటాయి. ఆ సెక్యూరిటీ మనీకే కాదు, ఏ పరంగా దేనికైనా సరే సెక్యూరిటీ కావాలా. ఓకేనండి. సింప్లీ దీస్ ఆర్ ద స్మాల్ డెఫినేషన్. Security is the process of maintaining an acceptable level of perceived risk. Simply, security means how you are giving the definition about the security means simply secure the process of maintaining an acceptable level of perceived risk. Perceived risk. And another definitions. No organization can be considered secure for any time beyond the last verification of adherence to its security policy. If your manager asks, "Are we are secure?" you should give answer, "Let me check." If he or she asks, "Be secure tomorrow?" you should me answer, "I don't know." Such honest will be popular, but this mindset will be produce greater success for the organizations in the లాంగ్ రన్. సింపుల్గా ఈ డెఫినేషన్లో ఏంటంటే, సెక్యూరిటీ ఉందని ఎవరిని అడిగితే అది లైఫ్ సెక్యూరిటీ, రేపు నువ్వు ఉంటావు అంటే ఖచ్చితంగా చెప్పేస్తారు, ఏమో అంతా పైవాడిదయ్యా అని చెప్పేస్తారు. హాస్పిటల్కి ఎవరైనా ఒక పేషెంట్ తీసుకుపోతే పేషెంట్కి ఎలా ఉంది అంటే అంత పైవాడిదయ్యా, కొంచెంసేపు చూస్తాం ఆ తర్వాత మాట్లాడతాం అంటారు. ఆ విధంగా ప్రతి చోట వెళ్తే సెక్యూరిటీ అనేది ఒకరి చేతుల్లో విషయం కాదు. ఆ విషయం గురించే డిస్కస్ చేస్తూ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చారు. మెయిన్గా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఈ కరోనా టైంలో అయితే